అన్నా కయ్యనన్నా, దేవునికి అర్పణిద్దాం రా అన్నా. పోరా, పొలంలో బోలెడు పనుంటే ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటావు. అలా అనకన్నా, దేవుడు కనికరించకపోతే మన పొలం పండునా, మన జీవముండునా. అందుకేరా నీవంటే నాకు ఒళ్ళుమంట. దేవునికి నీవంటేనే ప్రేమ ఉన్నట్లు మాట్లాడతావు. నీ ఇష్టమన్నా. ఇదిగో నేను పోయి నా మందలో ఒక గొర్రెపిల్లను దేవునికి అర్పణగా అర్పిస్తాను. సరే పో, నేను కూడా అర్పిస్తానులే. అలాగు ఏబేలు గొర్రె మందలో ఒక గొర్రెను తీసి తన పాప పరిహారమునకు యేసుక్రీస్తు రక్తమునకు గుర్తుగా విశ్వాసముతో గొర్రె రక్తమును చిందించెను. అయితే కయ్యూను శపితమైన భూఫలమును స్వనీతితో అర్పించెను. దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, ఏబేలు అర్పణను లక్ష్య పెట్టెను. రే ఏబేలుగా, నాతోటి పోటీకి వస్తావురా? నిన్నేం చేస్తానో చూడు. ఎందుకన్నా అంత కోపం? నీకు కూడా కావాలంటే ఒక గొర్రెపిల్లని ఇస్తాను, దేవునికి అర్పించన్నా. పోరా ద్రోహి, నీ గొర్రెపిల్ల నాకెందుకురా? నీచుడా, నీవేందిరా నాకిచ్చేది? నిన్నేం చేస్తానో చూడు. అన్నా అన్నా, ఇదిగో అన్నా, ఈ కర్రతో నీ తలబగ కొడతా. అబ్బా!